నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఐష్మతి భవ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. రాశుల గురించి చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఏ రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి, అసలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఈ క్రోధినామ సంవత్సరం అనేది చాలా విపులంగా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తులారాశి వరకు ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, అలాగే వారు ఏమేం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సర కాలం మొత్తం కూడా? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అవునా? అమ్మయ్యా. చాలా బాగుంటుంది వాళ్ళకి. అంటే గతంలో కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిని కనుక చూసుకుంటే మనం విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఇంగ్లీష్ అక్షరాల్లో తీసుకుంటే TNY అనే 3 అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళు ఈ వృశ్చిక రాశిని నామ రాశిగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగుతాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా బాగుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ అండ్ ఐడియాస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు. వీళ్ళు ఈ సంవత్సరం తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు. వీళ్ళు ఈ సంవత్సరం ఈశ్వరారాధన చేస్తే చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే మంత్రంతో వీళ్ళు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. గురు శుక్రవారాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. గురు శుక్రవారాల్లో ఈశ్వరారాధన, గోసేవ వీళ్ళకి ఇంకా అంటే జాతక పరంగా అంటే మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఫలితాలు కూడా జన్మకుండలు ఎలా ఉందో చూసుకోవాలిగా. సో అవి ఎలా ఉన్నా కూడా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఈశ్వరారాధన చేస్తూ గోసేవం చేయడం వల్ల, గురు శుక్రవారాలు నియమనిష్టలతో ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంది. ఆల్రెడీ అర్ధాష్టమ శనితో కింద నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడు వృశ్చిక రాశి గురించి మాట్లాడినా వ్యూస్ బ్రహ్మాండంగా వస్తుంది. చాలా చూస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళ రాశి ఫలాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ గురించి చెప్పినప్పుడు కానీ చాలా విశేషంగా చూస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఒకంత కష్టపడుతూ ఉన్నారు అటు అర్ధాష్టమ శని రీత్యా. సో ఖచ్చితంగా మంచి ఇయర్ గా ఈ సంవత్సరం వాళ్ళు గత సంవత్సరం కన్నా చాలా బాగుంటుంది. ఇక గురువు యొక్క మార్పు విషయాన్ని గురించి కూడా ఒక్కసారి ప్రస్తావించండి. గురువు 7th ప్లేస్ లో ఉండబోతున్నారు. ఇక ఈ ఇయర్ మొత్తం ఎలా ఇవ్వబోతున్నారు వారు రిజల్ట్స్? వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఇప్పుడు గోచారంలో ఉన్న గురువు ఫలితం కన్నా వాళ్ళ జాతకంలో, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నారు. ఎందుకంటే గురువు గారు ఆయన ఎప్పుడు కూడా చెడు చేయరు. ఆయనతో ఎవరు కలిసి ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మంచి చేయకుండా ఆయన కామ్గా ఉంటే అదే చెడు, ఆయన మౌనంగా ఉంటే అదే చెడు అనమాట. సో అందుకని వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఈ 7వ స్థానంలో ఉన్న గురువుకి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఎవరెవరి ప్రకారం ఎలా ఉందో అలా చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. రైట్. మరి వీళ్ళకి కలిసి వచ్చే లక్కీ డేస్ కానీ, లక్కీ కలర్స్ కానీ ఇవేంటండి? వీళ్ళకి గురువారం, శుక్రవారం బాగా కలిసి వస్తుంది. ఎల్లో కలర్, వైట్ కలర్ వీళ్ళకి లక్కీ రంగులు. 3వ నంబరు, 6వ నంబరు లక్కీ నంబర్స్. 3 and 6. ఓకే. అయితే ఈ జాతకాలు కానీ లేకపోతే గోచార ఫలితాలు కానీ ఖచ్చితంగా అవి ఇండికేషన్స్ మాత్రమే. బిహేవియర్ లో కూడా కరెక్ట్ అప్రాప్రియేట్ బిహేవియర్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇవి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాగుంది కదా అని చెప్పి నేను వెళ్ళి లారీని గుద్దుతా అంటే ఎలాగా కుదరదు కదా. ఆ బిహేవియర్ లో కూడా మనం మార్పులు తెచ్చుకోవాలి ఫర్ ద బెటర్ రిజల్ట్స్. వాట్ డు యు సే అబౌట్ ఇట్?
ఖచ్చితంగా ఎప్పుడైతే మనం డిసిప్లిన్గా ఉంటామో, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సమయపాలన, ఎందుకంటే సమయపాలన చేయకుండా లాస్ట్ మినిట్ వరకు ఇంట్లో కూర్చొని వెళ్ళిపోవచ్చులే అని అరగంట ముందు ఆఫీస్కి బయలుదేరి టైం అయిపోయిందని ట్రాఫిక్ ఉందని ఫాస్ట్గా వెళ్ళి దేని కిందో పడి ఇబ్బంది పడి తెచ్చుకోవడం, ఇలాంటివి అంటే సమయాన్ని మనం ట్రాఫిక్ని మిగతా అన్ని కన్సిడరేషన్లో తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని బయలుదేరాలి. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. మాట్లాడేటప్పుడు ఒకంత జాగరూకతతో ఎదుటివారిని కించపరచకుండా, అవమానపరచకుండా జాగ్రత్తగా మాట్లాడితే దైవానుగ్రహం ఉంటుంది. ఎందుకంటే నోరా వీపుకి సున్నం తేకే అని ఒక సామెత ఉంది. అది ఈ సంవత్సరం చాలా బాగా ప్రతి వారికి వర్తిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే అన్ని రకాలుగా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళ ఇప్పుడు రాశికి బాగానే ఉంది గోచారంలో, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళు ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని ఒకసారి ప్రతి గురువారం వీళ్ళు సాయంత్రం పూట శివాలయ సందర్శనం, ప్రదోష వేళలో గురువారం నాడు కాబట్టి ఇంకాస్త బెటర్ గా ఉండేటటువంటి ప్రయత్నం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి చేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా ప్రశాంతవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఆయుష్మతి.